వచ్చినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈరోజు చేసుకోవాలని నిర్ణయం చేసి ఎన్నో మహిళలు గతం నుంచి ఓర్చుకుంటే మాకు ఊహలో ఉన్నప్పుడు చరిత్ర చదువుకున్నప్పుడు మేము నేర్చుకున్నది చరిత్రలో ఉన్నది సతీ సహగమనం. భర్త చనిపోతే భార్య బతికుండొద్దు, ఆ భర్తతో పాటే స్థితిలో వేసి చంపేసే స్థితి నుంచి, అలాంటి అనాగరికత పరిస్థితుల నుండి ఈరోజు స్త్రీ ఎదిగి అన్ని రంగాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలా ఐఏఎస్, తొలి ఐపీఎస్ కిరణ్ బేడి ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా చేశారు. మహిళలు చాలా చిన్న చూపుకు గురైన సందర్భం నుంచి భర్తతో పాటు చంపేసే స్థితి నుంచి ఈరోజు తనకంటూ ఒక రోజు ఉందని గొప్పగా చెప్పుకొని 10 మంది కూర్చొని వారికి సన్మానం చేసే కార్యక్రమం మన కాలనీ తరఫు నుంచి శైలజ గారు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మాకు ఎంతో గర్వకారణం. జనరల్ కూడా మనం చరిత్ర చూసుకున్నట్లయితే అప్పటి నుంచి కూడా స్త్రీ అనేది వివక్షతకి గురయ్యింది. ఎప్పుడు కూడా మనము దేవరకొండ తండాలలో పోతే నేను నా ఊహ తెలిసినాక కూడా ఆడపిల్ల పుడితే కట్నం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అని చెప్పి భ్రూణ హత్యలని పొత్తిళ్ళని ఆడపిల్లలు చంపిన సందర్భం మనకి ఇప్పటికీ గుర్తు చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది ఎప్పటికి కూడా. ఎందుకంటే ఆ ఆడపిల్లని తెలిసి కట్న కానుకలు ఇవ్వలేము, ఒక అయ్యకి ఇవ్వాలి, పెళ్లి చేయాలంటే ఖర్చులు కూడుకున్న విషయం అని భయంతో ఆడపిల్లని పిలవగానే పొత్తిళ్ళ చంపేసి ఆ సందర్భం నుంచి ప్రకృతి కన్నెర చేసి పంచభూతాలు కనుక ఏ విధంగా కన్నెర చేసి ప్రకృతికి శాపం కలిగిందని నేడు ఎదురుకట్నం ఇచ్చి అమ్మాయిలను కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే మహిళలో ఎంత ఎదుగుదల, మహిళలంటే ఎంత గౌరవం సమాజం ఇచ్చిందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం. మన అన్ని మహిళా సంఘాలు అయితే ఎన్నో విధాలుగా చేస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటాం. జనరల్గా మనము స్త్రీని భర్తతో పాటు చంపే స్థితి నుంచి, ఒత్తిళ్లు చంపే స్థితి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి ఎదిగినాము అంటే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే దానికి నిదర్శనం. నాకు మహిళల పట్ల కూడా ప్రతి మహిళలో ఒక అమ్మను, ఒక అక్కను, ఒక చెల్లెను, ఒక సోదరిని ప్రతి ఒక్కరిలో ఆలి తప్ప అందరినీ ఆ విధంగా పూజించుకోవాలి, గౌరవించుకోవాలని మాకు చదువు చెప్పిన గురువులు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నేను ఆ విధంగానే నడుచుకుంటూ ఉంటాయి. నేను సమాజంలో ఎక్కడ ఉన్నా కూడా